ప్రాంతీయ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాలు నాశనకంగా ఉన్నాయని, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా 40 పడకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 హయాంలో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు 40 పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్మాణాలపై, ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలానే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధికై కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్క్ కూడా బాగాలేదు, అసలు ఫినిషింగ్ అంత దగ్గరగా చేశారు. ఎట్లా అసలు అతను సూపరింటెండెంట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు అర్థం కావాలి. హాస్పిటల్ ఇప్పుడు వర్క్ బాగాలేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు, మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా అట్నే ఉంటాడు అతను. ఎట్లా చేసుకో ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్య, వైద్యము, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నేను ఎవరు అలక్ష్యం వహించి దీన్ని చేసినా కూడా మనము ఖచ్చితంగా దాని మీద మనం దృష్టి పెడతాం. మెరుగ్గా పూర్తి స్థాయిలో ఉండేలాగా మనం చర్యలు తీసుకుంటాం. నా యొక్క ప్రాధాన్యతకరమైనటువంటి అంశాలలో ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ కూడా మన ప్రాధాన్యతమైన అంశాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే మనము మంచి నీళ్లు అందించగలుగుతామో సగం జబ్బులకు మూలం కలుషితమైన నీరు. ఇదే కాకుండా ఈ యొక్క ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ దాని కూడా ఎముకలు ఇది కావడం కానీ ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడడం జరుగుతా ఉంది. అన్నిటిపై దృష్టి పెడతాం. దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్నాను. నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే కాదు, కాసం డిపార్ట్మెంట్స్ నేను రివ్యూ పెట్టుకున్నాను. వాటి మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా వైద్యం మీద పూర్తి స్థాయిలో ఇది 100 పడకలు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 పడకల ఆసుపత్రిని ఖమ్మంలో 50 పడకల ఆసుపత్రి చేయడమే కాదు, నేను వర్క్ కూడా కంప్లీట్ చేయించాను ఖమ్మంలో. నేను ఇవాళ ఆసుపత్రికి చూసొస్తే ఇక్కడ గుండె తరుక్కుపోతా ఉంది. నిజంగా ఎంత శుభ్రంగా ఉందని మేము విజిట్ చేశాను. నేను మనం ఏది ఎమ్మెల్యేగా ఈ యొక్క గ్యాప్ లో, అంటే ఎలక్షన్ కి దీనికి మధ్యలో గ్యాప్ లో వెళ్ళినాను. అసలు ఎంత బాగుంది అక్కడ హాస్పిటల్. ఇది ఇక్కడ చూస్తే నాసిరకమైన పనులు కాంట్రాక్టర్స్, అక్కడికి డాక్టర్స్, ఇక్కడ ఎవరైతే ఇక్కడ విభాగాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేశారు తప్పితే బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నట్టు నాకు కనపడలేదు. ఇక్కడ బాధ్యత తీసుకొని ఉంటే మీరు ఇప్పుడు పర్యవేక్షణ చేశాం కదా, మనం విజిట్ చేశాం కదా, ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఆ మధ్యలో గ్యాప్స్ కానివ్వండి ఇవన్నీ. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రెస్ పీపుల్ ఆల్సో, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు కూడా వెలికి తీయండి. మనందరము సమాజం